నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది అనమాట. వర్క్ అలా ఉంది, ఏం చేద్దాం, డ్యూటీలో ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేసి ప్రజెంట్ కువైట్లో షువేక్ ప్రాంతంలో ఉన్నా. ఇది ఏ ఏరియా తెలియదు కానీ ఇక్కడ వస్తువులు అయితే చాలా తక్కువగా వస్తాయన్నమాట. ఏ వస్తువులు అంటే ఏంటి, క్లోరెక్స్లు, సబ్బులు, షాంపులు, డెటాల్ ఇలాంటివి ఉంటాయి కదా, మనకు లిక్విడ్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మొత్తం చాలా తక్కువగా వస్తుంటాయి. మా మేడం అయితే రోజు ఇక్కడ వస్తూ ఉంటుంది. రోజు అంటే రోజు కాదు, వారానికి 2 మాటలు ఒకసారి వస్తూ ఉంటుంది. కొంచెం తీసుకుంటుంది అనమాట. మరిన్ని తీసుకునే బెన్నబెడ అయిపోయేస్తారు. కానీ ఇక్కడ మంచి రేట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, కువైట్ వాళ్ళే కాదు, ఇతర దేశస్తులు కూడా చాలా వరకు ఇక్కడ వచ్చి కొనుక్కు వెళ్తున్నారు. షాపులు అయితే నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, పెద్ద సిటీ ఏం కాదు, ఇది జమియా లాగా ఉందన్నమాట. జమియా కూడా కాదు, అంటే షువేక్లో ఇక్కడ మెకానిక్ షాపులు ఉంటాయి కదా, మెకానిక్ షాప్ వెనక సైడ్, బ్యాక్ సైడ్ అనమాట ఇది. అందువల్ల ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడక్కడ. అంటే ఇక్కడ తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను ఆలోచించింది, మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ చేయండి. కానీ నాకు తెలిసింది పక్కనే పోర్ట్ ఉందన్నమాట. షువేక్ పోర్ట్ ఉంది, పడవలు షిప్లు వస్తూ ఉంటాయి కదా, అక్కడ అన్లోడింగ్ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలా తక్కువగా వస్తున్నాయేమో. ఇక్కడ నుంచి జమ్యాలకు ఎత్తుకొని లేకపోతే బకాలకు ఎత్తుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే హోల్సేల్గా ఇస్తారేమో నేను అనుకుంటున్నా, ఓకేనా. చాలా వీళ్ళే కదా, నేను చాలా పొద్దుపోయి వచ్చాను కాబట్టి ఈ ఊరు లేరు. ఇక ఫ్రైడే అలా అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. మేము కూడా చాలాసార్లు ఫ్రైడే వచ్చాము, కానీ శనివారం కూడా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఈరోజు అయితే రావట్లేదు అనమాట, రోజు తప్పు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం అనమాట. ఏరియా చోటకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసినాము. మీరు కూడా ఒకసారి చూడండి, ఏ వస్తువులు బాగుంటాయో చూడండి మీరు కూడా. అంటే పక్కనే రెడ్ అది మసీద్ ఉంటుంది అనమాట. మసీద్ పక్కనే ఇదంతా కారు పార్కింగు. ఆవాల్సి వచ్చేసి హైవే ఉంటుంది, హైవే దగ్గర ఇంకొచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకొని పక్కనే బిసైడ్ ఇవి మన షాపింగ్స్ అనమాట. మనకు సెకండ్ హ్యాండ్లో ఎలా ఉంటాయో అలాగా మన ఇండియాలో బండ్ల మీద పెట్టుకొని అమ్ముతారు కదా, ఆ విధంగా ఉన్నాయన్నమాట. ప్రతి షాప్ దగ్గర ఎక్కువ క్లోరెక్స్, షాంపులు, ట్యాంగోలు ఇలాంటివి ఉన్నాయన్నమాట. అవి క్లీన్ చేసుకునే కట్టెలు, కర్రలు ఇలాంటివి. మీరు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళి సాఫర్కి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఒకసారి పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక లాభదాయకమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోతాను అనమాట, చాలా తక్కువ. అందువల్ల నేను చెప్పడం వల్ల అందుకే అనమాట నేను కూడా చెప్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడన్నా సాపర్ బయట అంటే నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కదా, 6 నెలల ఇంటికి వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు బియ్యం కానించి మొత్తం క్లినిక్స్లు ఏ కాబట్టి అవి ఉన్నాయి, కానీ చిన్నవి ఒక 10 షాపులు ఉంటాయి. 10 షాపుల్లోనైనా కానీ చాలా వరకు ఉన్నాయి. ఇవే అంటే బయటకు అవ్వబడుకున్నాయి, కానీ లోపల అయితే అరేంజ్ చేసి పెట్టున్నారు అనమాట. ప్రతి షాపు సామాన్లు ఇప్పుడు పొద్దుబీది కాబట్టి అన్ని లోపలికి అరేంజ్ చేసుకుంటున్నారు. అందువల్ల మీకు అర్థం కాదనమాట, ఓకేనా. ఇదనమాట మొత్తం. మీరు కూడా ఎప్పుడైనా మీకు లేజర్గా ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, ఈ షువేక్లో ఉన్న ప్రజలు మాత్రానికి. లేదు టౌన్లో ఇక్కడ మొత్తం ఇంకా ఇతర ప్రాంతాల్లో జమియాలు ఉంటాయి అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్గా నేనైతే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కొంచెం ధర తక్కువగా ఉన్నాయి, హోల్సేల్గా ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే పక్కన పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ అన్లోడ్ చేసుకొని ఇక్కడికి వస్తారు కాబట్టి అది నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఈ ఏరియా ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇదనమాట వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింటే కింద కామెంట్ చేయండి. అలాగే సాపర్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని ఇండియాకి వెళ్తుకోమండి, బాగా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇవి ఉండే కదా కార్గో వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఓకేనా. ఇదేనమాట వీడియో. ఈ ఏరియా ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా వచ్చుంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ ఇంక నుంచి త్వరగా వస్తాయి, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయినా కాబట్టి ఇంక వస్తాయి, ఓకేనా. ఓకే, బాయ్.